భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్ రివ్యూ మీటింగు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నేనే వస్తా, ఇక్కడ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఈ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ కార్యకర్తల సమావేశం కానీ ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గుని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు అయ్యయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాత్రి పగళ్ళు 24 గంటలు మే 13 పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా. 21వ తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం. అదేవిధంగా 12 నుంచి 18వ తారీఖు వరకు 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు 7 నియోజకవర్గాలు 18వ తారీఖు కంప్లీట్ చేసి 21 నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రాం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు. ఆ తర్వాత మే 1st వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. మిర్యాలగూడలో ఒక మీటింగు బహిరంగ సభ, చౌటుపల్లి ఒక బహిరంగ సభ, ఈ 2 బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వస్తా అని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మే 1st వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది, తప్పకుండా అది చౌటుపల్లినే పెడతాము. ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. అందరికీ కూడా కృతజ్ఞతలు చేసిన ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు ఈరోజు నన్ను కూడా వాళ్ళ తమ్మునిగా హక్కున చేర్చుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మీకు అంతా బ్రీఫింగ్ ఇచ్చిర్రు. రేపు 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు 7 నియోజకవర్గాలలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది. తర్వాత ర్యాలీస్ ఉంటాయి. 21కి అన్నయ్య చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది, 1st వీక్లో అది ఉంటుంది. కాబట్టి 10వ తారీఖు దాకా 12 నుంచి 10వ తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీలు లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి. డెఫినెట్గా అన్నయ్య చెప్పినట్టు అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలు మొన్న మా ఎమ్మెల్యేలందరిని ఎట్లనైతే ఆశీర్వదించారో నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించి డెఫినెట్గా గెలిపిస్తే నేను కూడా నా గలాన్ని పార్లమెంట్లో వినిపిస్తా మా భువనగిరి ప్రజల కోసం వారి కష్టాలు తీర్చడానికని తెలియజేస్తాను.